హాయ్ జిందగీ, నమస్తే. నా పేరు ప్రసన్న భారతి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షనే ఈ వీడియో. సో ఎవరు ప్రసన్న భారతి అంటే నేనెవరు అనేది ఈ జిందగీకి తెలియాలనే నేను నా ఇంట్రడక్షన్ ఇవ్వాలని అనుకొని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. నాది ప్రాపర్ వచ్చేసరికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అంటే అందరికీ గుర్తొచ్చేది వాయులింగేశ్వరుడు, అలాగే అక్కడ ప్రసిద్ధి చెందిన రాహుకేతుల పూజ. అలాంటి డివోషనల్ ప్రాంతం నుంచి నేను వచ్చాను. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా ఓన్ అంటే నేను ఏదైనా జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అనుకొని నేను ఒక న్యూస్ పేపర్లో చూసేటప్పుడు ఒక న్యూస్ చూశాను. అదేంటంటే సో ఇలా హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో సూపర్వైజర్స్ కావాలి, 15,000 to 20,000 దాకా బేసిక్ శాలరీ ఉంటుంది అని చెప్పారు. సో ఓకే, బాగుంది, మనకు ఫస్ట్ అంత శాలరీ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆ పేపర్ కట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకొని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా దగ్గర మోస్ట్లీ ఒక 2,500 ఏమో పే చేసుకున్నారు. రూము, అగ్రిమెంట్ ఫీ అని చెప్పి ఒక 2,500 పే చేసుకున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాక్లెట్ కంపెనీ ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పి చాక్లెట్లకు ప్యాకింగ్ చేయించడం ఇట్లా చేపిస్తుండే కలికి నాకే అర్థం కాలేదు ఏంటి అని చెప్పి అక్కడ నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే అలా చీట్ చేస్తారని చెప్పారు. అలా చెప్పి సూపర్వైజర్స్ అలా చెప్పి పేపర్కి ఇచ్చి ఇక్కడ లేబర్స్గా చేపిస్తారనే కలికి అట్లా వదిలేసి తర్వాత నేను టెలికాలర్గా జాబ్ చేశాను. టెలికాలర్గా జాబ్ చేసేటప్పుడు నాకు ఒక అతను పరిచయం అయ్యాడు. సో అతను చెప్పాడనమాట, వాయిస్ బాగుంది కదా, బాగా మాట్లాడతావు కదా, నువ్వు ఎందుకు ఇండస్ట్రీకి అంటే యాక్టింగ్ లేదా యాంకరింగ్ ఫీల్డ్లోకి రాకూడదు అని, ఇదేదో బాగుంది కదా అని చెప్పి నాకు ఒక కాంటాక్ట్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ తీసుకొని నేను ఫస్ట్ లయన్ న్యూస్, అది అమీర్పేట్లో ఉంటుంది, నేను ఫస్ట్ జాయిన్ అయింది లయన్ న్యూస్లో. సో అక్కడైతే నేను యాంకర్గా జాయిన్ అవ్వలేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి యాంకరింగ్కి వచ్చాను. ఇప్పుడు స్టిల్ నేను యాంకర్గా చేస్తున్నాను అండ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. సో ఇట్లా మూవీస్లో సీరియల్స్లో చేస్తున్నాను, ఇట్లా యాంకర్గా చేస్తున్నాను. సో స్టిల్ నేను ఒక ఛానల్లో యాంకర్గా చేస్తున్నాను. సో నేను వచ్చేసరికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈ తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల ఒక 150 నుంచి 200 పీపుల్స్ నేను ఇంటర్వ్యూస్ చేశాను. అది కాకుండా మళ్ళీ నేను ఆడియో లాంచెస్ కూడా యాంకరింగ్ చేస్తుంటాను. కొరియోగ్రాఫర్ గా చేసిన నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఓ సారీ, నాకు ఒకసారి మళ్ళీ వాయిస్ ఇవ్వరా? పేషెంట్ రెడీ. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉండాలి అంటే లాట్ ఆఫ్ వాయిస్, లాట్ ఆఫ్ మెచ్యూరిటీ, లాట్ ఆఫ్ మైండ్ గేమ్. చేసిన ఈ సమావేశానికి కవితక్క గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి. సో ఇవన్నీ చేస్తున్నా కూడా నేను గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నా. గుర్తింపు తెచ్చుకోవడం కాదు, రావటం లేదు. సో నాకెందుకు గుర్తింపు రావటం లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే కొంతమంది సజెషన్, ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నీకు నువ్వు ఇంట్రడక్షన్ అవ్వచ్చు కదా, నీ ఓన్ గుర్తింపు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అనే కాలకి సో ఇలా యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేసి మీ ముందుకు రాబోతున్నాను. మరి నా యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో చూద్దాం. మరి నా ఛానల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ఫన్నీ కంటెంట్స్ ఉంటాయి, కాంట్రవర్సీస్ ఉంటాయి. సో ఆల్ మిక్స్డ్ నా ఛానల్లో ఉంటుంది. ప్లీజ్, నా ఇంటర్వ్యూస్ చాలా చూశారు, ఇంటర్వ్యూస్లో నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను ఓన్గా ఛానల్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ ఓన్ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ చిన్నంత అండ నాకు కొండంత బలం, అది కూడా మీ సబ్స్క్రైబ్ తోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ మీరు ఎలా ఆదరిస్తున్నారో నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వావ్ ప్రసన్న ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.